అందరికీ నమస్కారం. మరి ఏదైతే నిన్నటి రోజున రాగుల రాములు అనే వ్యక్తి నిన్నటి రోజున మరి బొల్గం నాగరాజు అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా కౌన్సిలర్గా ఉన్నాడు. ప్రజెంట్లీ ఇప్పుడు కూడా కౌన్సిలర్గా ఉండి మరి వార్డులో చాలా వరకు అక్రమాలు చేసిందని చెప్పి నిన్నటి రోజున మరి నా పైన ఆరోపణలు చేయడం జరిగింది. మరి మీరు చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణ కూడా నిజమని మీరు నిరూపించినట్టయితే నేను తక్షణమే రాజీనామాకు కూడా సిద్ధమే. మరి రాగుల రాములు అనే వ్యక్తి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రెసోళ్లకు నువ్వు ఎటువంటి వ్యక్తివో తెలుసు, పోలీసోళ్లకు నువ్వు ఎటువంటి వ్యక్తివో తెలుసు, సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రజానీకానికి నువ్వేందో నువ్వు చేస్తున్నటువంటి వ్యవస్థ ఏందో మొత్తం తెలుసు. మాడుదుల మొండయ్య అనేది ఒక ల్యాండ్ విషయంలో నువ్వు తీసుకురావడం జరిగింది. ఇదే మాడుదుల మొండయ్య విషయంలో నాకు నువ్వు సపోర్ట్ చేయి అన్నా, నీకు 2 లక్షల రూపాయలు నేను ఇస్తా, ఈ మాడుదుల మొండయ్య భూమిని నేను కబ్జా చేసుకుంటామని చెప్పి నా దగ్గరకు వచ్చింది వాస్తవం కాదా? నేను నా వార్డుకు సంబంధించినటువంటి పేద రైతులకు అన్యాయం జరగద్దని చెప్పి నా వార్డుకు సంబంధించిన రైతు కోసం నేను సపోర్ట్ చేయడం వాస్తవం. మరి నేను చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు కొనుక్కున్న భూమి అయితే అది ఎవరిది? ఆ భూమి నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుంది కాదు కదా. నువ్వు అనసూయ అనే ఆమె పేరు ఉన్నటువంటి పట్టా భూమిని నువ్వు దానికి కాంట్రాక్ట్ రూపంగా మాట్లాడుకొని ఆ యొక్క భూమిని అక్కడ లేకున్నా దాన్ని సర్వే చేయించి మరి ఆ భూమి ఎక్కడ ఉందో సర్వే చేయించి మరి ఆ భూమిని నేను తీసుకోమని చెప్పినాం. సర్వే చేయించకుండా ఇదే భూమి నాది అని నువ్వు అనడం జరుగుతుంది. అక్కడ 155 సర్వే నెంబర్ ఉంది, 164 సర్వే నెంబర్ ఉన్నది. మరి అది నీ భూమి ఎక్కడుందో నీకే తెలియదు. అసలు అంతకుముందు ఉన్నటువంటి అనసూయకు కూడా ఆ భూమి, ఆమెకు కూడా ఆ భూమి ఎక్కడుందో ఆమెకు కూడా తెలియదు. మరి ఇలాంటి తక్కువ రేట్లకు మాట్లాడుకొని ఎక్కువ డబ్బులు రావడం కోసం నువ్వు చేస్తున్నటువంటి మరి ఇన్ని రోజుల నుంచి దీనికోసం గత 3 సంవత్సరాల నుంచి నువ్వు దీని మీద పైరోగులు చేస్తున్నావు, అన్ని రకాలు చేస్తున్నావు. మరి అంతకొంత వారం రోజుల కింద నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకున్నావు? మరి అనసూయ అనటామే నీకు అమ్మితే 3 సంవత్సరాల ముందు నువ్వు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినావు? కనుక మరి మీరు అంటున్నటువంటి ముద్దమెల్ల భూమికి సంబంధించింది అంటున్నావు. యాక్చువల్ చెప్పాలంటే ముద్దమెల్లకి సంబంధించిన ముద్దమెల్ల అనే వ్యక్తి నా దగ్గరికి వస్తే నేనే గ్రామ పంచాయతీలకు పిలిపించి వాళ్ళకు భూమి లేదని చెప్పి మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఒక కౌన్సిలర్గా నేను కానీ ఏనాడు కూడా వాళ్ళకి లేదని మేము చెప్పలేదే. మరి వాళ్ళకు లేని అని మాయమాటలు చెప్పి వాళ్ళని తీసుకొని పోయి నువ్వు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినంత మాత్రాన అది నువ్వు చేసింది ఇది తప్పు అని చెప్పనీకి లేదు. ప్రజానీకం ప్రతి ఒక్కరు కూడా తెలుసు, ముఖ్యంగా నా వార్డు ప్రజలకు తెలుసు. నా వార్డులో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికూ అన్యాయం జరిగినా ఖచ్చితంగా బొల్గం నాగరాజు అనే వ్యక్తి ప్రశ్నిస్తాడు, దానికోసం కొట్లాడతాడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే మల్కపేట 9th రిజర్వాయర్ నుంచి వెళ్ళి కాలువ రాకున్నా కాలువ వచ్చినా ఇళ్ళకే డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి ఓ ఆరోపణ చేస్తున్నావు. తేక్ చెట్ల విషయం అంటున్నావు. ఇదే తేక్ చెట్లు మీకు కనిపిస్తున్నాయా? ఇదే తేక్ చెట్లు నా భూమిలో ఉన్నాయి. ఇక్కడ నుంచి పోయేది నేను కూకున్న ప్లేస్ ఏదైతుందో ఇదే ప్లేస్ కాలువ పోయింది. నాకు 1990లోనే మా నాన్నగారికి ఈ యొక్క భూమిని మా అమ్మగారి పేరు మీద దాదాపుగా 1990లోనే మాకు ఇది పట్టా ఇచ్చారు. చిన్న బోనలో ఉన్నటువంటి పెద్ద బోనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలను కూడా మీరు అడగచ్చు. 1990లో ఇస్తే దీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాస్త కబ్జాలో ఉన్నాము, 2 బోర్లు వేయించుకున్నాము, వైరు తీపించినాము. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి వేప చెట్లు కూడా లేవని చెప్తున్నావు. ఒక్కసారి ఆ వేప చెట్లు చూడు, అక్కడ ఉన్నటువంటి వేప చెట్లు, ఈ వేప చెట్లు కూడా వేప చెట్లు ప్లస్ టేకు చెట్లు, ఇక్కడ ఉన్నటువంటి లైను, మోటార్లు, బోర్లు ఇవన్నీ కలిసి ఇదే కాలువలో పోతున్నాయి. 4 ఎకరాల భూమి నాకు పట్టా ఉన్నది, నాకు రైతు బంధు వస్తున్నది, నాకు రైతు బీమాకు హరుగునున్నా, నాకు క్రాప్ లోన్ ఇచ్చారు. క్రాప్ లోన్ కూడా మాఫ్ అయిపోయింది మా అమ్మ పేరు మీద. మళ్ళీ కూడా క్రాప్ లోన్ కూడా మొన్నటి రోజు కూడా ఇవ్వడం జరిగింది. నువ్వు చేసిన ఆరోపణ నిజమే అయితే 4 ఎకరాల భూమికి 1 ఎకరం 9 గుంటల భూమి ఏదైతుందో మా పాస్బుక్ నుంచి వెళ్ళి మీ దాంట్లోకే కాలువ పోతుందని చెప్పి ఇదే గవర్నమెంట్, ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ 1 ఎకరం 9 గుంటల భూమి మా పాస్బుక్లకే కడిగేసింది. నేను ఇప్పటికీ చెప్తున్నా 17 లక్షల రూపాయలు నాకు గవర్నమెంట్ ఇచ్చిందని నువ్వు అంటున్నావు కదా, ఇళ్ళకే కాలువ పోతలేదని అంటున్నావు కదా. నేను 17 లక్షలకు 3 లక్షల రూపాయలు కలిపి 20 లక్షల రూపాయలు నేను ఆ గవర్నమెంట్కి ఇస్తా. నాకు తిరిగి ఈ ల్యాండ్లో నుంచి వెళ్ళి పోయినటువంటి నా పాస్బుక్ నుంచి వెళ్ళి కట్ అయినటువంటి భూమి తిరిగి నా పాస్బుక్ మీద ఎక్కేయగలుగుతావా? ఒకటో విషయము. రెండో విషయము, నేను 20 లక్షల రూపాయలు గవర్నమెంట్కు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. 17 లక్షలే తీసుకున్నా అంటున్నావు కదా, 20 లక్షలను గవర్నమెంట్కి ఇస్తా.
మరి ఏదైతే నాకు పోయినటువంటి భూమి తిరల నా పాస్బుక్ పైన ఎక్కాలి, ఒకటో విషయం నీ భూములకే కాలువ పోతలేదు అని చెప్పి నాకు ఒక సర్టిఫికేట్ ఇప్పి, ఇలాగే కాలువ పోతలే అని చెప్పి అనవసరంగా లేనిపోని అని చెప్పి నువ్వు ఏదో పేద పేద ప్రజలకు నేనేదో న్యాయం చేస్తున్నా అని చెప్పి నువ్వు ఏదో ముందుకొచ్చి దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా నువ్వేదో పోయి ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రంలా నాకు కొరిగేది ఏం లేదు. అదే కాకుండా ఇప్పుడున్నటువంటి మా మా గ్రామంలో, మా వార్డులో, మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక నా పైన నీతో చేతులు కలిపి ఒకళ్ళకి అన్యాయం చేయాలని చెప్పి నీతో చేతులు కలిపి వాళ్ళు ఈ ఈ యొక్క పలానా నాగరాజు పైన మనం ఈ రకంగా చేస్తే తనకు 5 సంవత్సరాల నుంచి ఎలాంటి మచ్చ లేదు, ఎలాంటి మచ్చ లేకున్నా మరి ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వలేదు అని చెప్పి నువ్వు ఆరోపణ చేస్తున్నావు. బీజేపీ పార్టీ నాకు టికెట్ ఇవ్వకపోతే నష్టం వాళ్ళకి జరిగింది, బీజేపీ పార్టీకి జరిగిందా, నాకు జరిగిందా? నష్టం బీజేపీ పార్టీకి జరిగింది. బీజేపీ పార్టీ మీద పోటీ చేసి గెలిస్తే 61 ఓటుతో గెలిచిన, ఎలాంటి పార్టీ లేకుండా 39 వార్డులో ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఏకైక వ్యక్తి బొల్గం నాగరాజు. బొల్గం నాగరాజు ఒక పార్టీ పైన, బీజేపీ పార్టీ పైన టికెట్ తీసుకొని పోటీ చేస్తే నాకు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచిన? 61 ఓటు మెజార్టీతో గెలిచిన. ఇప్పుడు ఏ పార్టీ లేక ఇండిపెండెంట్గా 184 ఓట్ల మెజార్టీతో గెలిచిన. ఈ విషయం నీకు తెలుసా? ఎందుకు నాకు ఓటేసారు? 5 సంవత్సరాలు సువర్ణ పరిపాలన చేసిన, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరి కలుపుకపోయి సమానత్వంగా చేసిన కొంతమంది వ్యక్తులు నా మీద రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక నీతో చేతులు కలిపారు. వాళ్ళకు కూడా త్వరలోనే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మొన్ననే బుద్ధి చెప్పారు, మళ్ళీ కూడా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా మీరు అంటున్నారు కేటీఆర్ గారు చూడండి, కేటీఆర్ గారు మీ పార్టీకి వస్తాం, మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇది కూడా చెప్పిపించింది కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది వ్యక్తులే. వాళ్ళ ఎవరెవరైతే ఏమేమి చేసారో అది కూడా కేటీఆర్ గారికి కూడా తెలుసు. ఆ కేటీఆర్ కూడా ప్రతి ఒక్కరు కూడా కేటీఆర్ గారు అబ్జర్వ్ చేస్తున్నారు. తనకు కూడా అన్ని రకాలుగా తెలుసు. ముఖ్యంగా బొల్గం నాగరాజు ఏందో కూడా కేటీఆర్ సార్కి తెలుసు. అన్ని రకాలుగా తెలిసే నా గురించి అన్ని రకాలుగా ఆలోచించే నన్ను బీఆర్ఎస్ పార్టీలకు తీసుకోవడం జరిగింది. పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం, ముఖ్యంగా నా వార్డు ప్రజల కోసం దేనికైనా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను అక్రమాలు చేసే వ్యక్తిని కాదు, అక్రమాలు చేస్తే చూసే సహించే వ్యక్తిని కూడా అంతకంటే కాదు. నువ్వు చెప్పినంత మాత్రంలో ఇక్కడ నమ్మే వ్యక్తులు ఎవరు కూడా లేరు. మా వార్డునే కాదు, రాజన్న సిరిసిల్ల జిల్లానే నీ మాట నమ్మటోళ్ళు ఎవరు లేరు. నీకు ఏమన్నా దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో నువ్వు నిరూపించు. నీతోనైతే నేనే సవాల్ విసురుతున్న 17 లక్షలు కాదు 20 లక్షల రూపాయలు గవర్నమెంట్కి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది టైం నువ్వు పెడతావా, నన్ను పెట్టమంటావా? ఏ ఆఫీస్ కోసం కూడా నేను సిద్ధంగానే ఉన్నా. 20 లక్షల రూపాయలు ఇస్తా. నా పేరు మీద కట్టైనటువంటి భూమిని నువ్వు తిరిగి తీసుకురా. ఇక్కడ కాలువ పోతలేదని చెప్పి నాకు సర్టిఫికేట్ ఇప్పి 20 లక్షల రూపాయలు కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా మీ వెనుకున్నటువంటి ఎవరెవరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి డాటా కూడా నేను సేకరిస్తా. వాళ్ళు చేసినటువంటి ఇక ఇంతకుముందు కూడా ఏం జరిగిందో ఏం కథనో మీకు తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలు గమనిస్తున్నారు, వార్డు ప్రజలు గమనిస్తున్నారు. నేనంటే ఏంది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు.